చెప్పండి. మీ పేరు? అర్షియా. సో మీ పిల్లలు ఉన్నారా స్విమ్మింగ్? మా అబ్బాయి ఉన్నాడండి. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ ఫెబ్ నుంచి. దానికి ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ మాకు అకాడమీ దగ్గరలో ఉంది ఒకటి, సో ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళాము. ఇంకా అక్కడ జాయిన్ చేసాము. విత్ ఇన్ 1 వీక్లో నేర్చుకున్నాడు త్వరగా. అంటే దాంతో బట్టి సార్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇంకా కంటిన్యూ చేయండి అంటే చేస్తున్నాము. 1 ఇయర్ నుంచి డిస్టిక్ కూడా వెళ్ళాడు, డిస్టిక్లో వచ్చింది. మన లాస్ట్ ఇయర్ డైట్ ప్లాన్ ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నారు? డైట్ ప్లాన్ చాలా ఉంటుందండి. డైలీ ఎగ్స్, ప్రోటీన్, జ్యూస్ అన్నీ ఇవ్వాలి. చాలా డైట్, దాని వెనకనే టైం అయిపోతుంది మొత్తం. అంటే నెక్స్ట్ ఇంకా ప్లాన్ అంటే నెక్స్ట్ ప్లానింగ్ స్టేట్ అట్లా వెళ్ళాలని ఉంది మాకు కూడా. చూద్దాం ఎలా చేస్తాడు. కంపల్సరీ ఎంకరేజ్మెంట్ ఉంది ఖచ్చితంగా. ఎంకరేజ్మెంట్ అయితే ఉంది, వాళ్ళ పప్ప ఎంకరేజ్మెంట్ ఎక్కువ. సో మీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్? అవునండి, ఇంట్రెస్ట్. సో మీరు ఎందుకు స్పోర్ట్లో? ఇంకా నేను ఫోర్స్ చేసి ఏం చేయాలండి? ఏ వయసుతో పని లేదు కదా. అంటే తనతోనే నాకు ఇంకా టైం స్పెండ్ అయిపోతుంది. ఇంకా చూసుకోవాలి. తను స్కేటింగ్ కూడా చేస్తాడండి. స్కేటింగ్ అండ్ స్విమ్మింగ్ రెండింటిలో డిస్టిక్లో ఫస్ట్. నమస్కారం అమ్మా. నమస్తే. సో మీ పిల్లలు ఉన్నారా? ఎంతమంది? 2 పిల్లలు. పెద్దది బాబు 8th స్టాండర్డ్ చదువుతున్నాడు గీతాంజలి దేవకుల్ స్కూల్లోని. అండ్ స్విమ్మింగ్ ఆల్రెడీ మోర్ దాన్ 2 years అయింది. మేము నార్మల్గా అన్ని యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తుంటాం పిల్లలిద్దరిని. అండ్ ఫస్ట్ క్రికెట్లో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ళ తర్వాత క్రికెట్ అండ్ స్విమ్మింగ్ కూడా కంటిన్యూ స్టార్ట్ చేశాము. స్కూల్ మేనేజ్ చేస్తూ అండ్ రెండింటిని కంటిన్యూ చేస్తున్నాడు. సో స్విమ్మింగ్లో ఇప్పుడు కంప్లీట్గా 2 years అయిపోయింది. మొన్న రీసెంట్గా స్టేట్ లెవెల్ ఆడాడు. నెక్స్ట్ నేషనల్ లెవెల్కి గోవాకి తీసుకెళ్ళాము. అక్కడ కూడా బాగా ఆడాడు. స్టేట్ లెవెల్లో ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడిన దాంట్లో కూడా గోల్డ్ మెడల్ అది వచ్చింది. ఇవాళ చేసిన కాంపిటీషన్లో కూడా 3 gold వచ్చాయి. బ్యాక్ స్ట్రోక్లో కానీ ఫ్రీ స్టైల్ అయినా ఏదైనా ఆల్ 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. పాపకు కూడా అంతే. పాపకు కూడా 1.5 year అయింది జాయిన్ అయ్యి. 18 months అయింది. 18 monthsలో తను కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మెయిన్లీ ఒబెసిటీ కోసం అని ఆలోచించి నేను పాపను జాయిన్ చేశాను. అండ్ దానికి హెల్త్ వైజ్ ఏ కన్సర్న్స్ లేవు. మేము జాయిన్ చేసింది జనవరిలో అయినా, ఈవెన్ దో ఇట్ ఈస్ పీక్ వింటర్ అయినా కూడా చాలా హ్యాపీగా అన్ని రోజులు తను క్లాస్కి రావడానికి వస్తుంది. అండ్ మేము సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎప్పుడు బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ చేసాము మొత్తము. డైట్ ప్లాన్ అంటే స్పెసిఫిక్గా బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫుడ్స్ అవిని. వీక్లీ వన్స్ ఎప్పుడైనా వాళ్ళ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా నేను వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ స్పెసిఫికల్గా వాళ్ళకి ఎక్కువ శాతం ప్రోటీన్ కోసం అని మేము ప్యూర్ వెజిటేరియన్స్ అన్నమాట. ఎగ్ కూడా పెట్టము. సో దానికోసం అని చెప్పి చోలే కానీ లేకపోతే పన్నీర్ కానీ టోఫు కానీ ఇలాంటి ఐటమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. లీఫీ వెజిటబుల్స్ చాలా రెగ్యులర్గా ఇస్తుంటాను. నేను కూడా ఉన్నానండి. నేను యాక్చువల్గా లాస్ట్ గోవా వెళ్ళొచ్చిన తర్వాత సార్ వాళ్ళ వైఫ్తోని మేము బాగా కొరిలేట్ అయ్యి సార్ వాళ్ళ వైఫ్ రాహుల్ సార్ వాళ్ళ వైఫ్తోని మేము స్టార్ట్ చేసాము బ్యాచ్. యాక్చువల్గా దిస్ ఈజ్ అన్ ఇంటిమేషన్ టు ఆల్ ద పీపుల్, ఆల్ ద విమెన్ హూ వాంట్స్ టు జాయిన్ అస్. నాకు స్పెసిఫిక్గా ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్లోని మార్నింగ్ 11 o'clock to 12 o'clock సార్ వాళ్ళ వైఫ్ వచ్చి చెప్తారు, ట్రైన్ చేస్తారు. ఆవిడ పేరు తాన్యా మ్యామ్. షీఈస్ వెరీ గుడ్ ఇన్ ట్రైనింగ్. అండ్ ఎంత పేషెన్స్గా మాకు నేర్పిస్తున్నారంటే లిటరలీ ఇట్స్ బీన్ 2 months నేను కూడా చేస్తున్నాను. ఎవ్రీ డే ఐఎమ్ కమింగ్ టు స్విమ్మింగ్. ఐఎమ్ ఆల్సో కమింగ్ టు ద కాంపిటీషన్స్. ఐ విల్ జాయిన్ వెరీ సూన్. Yes, all the best. Thank you so much. Thank you.